ఎరగొట్టే అసలు మామూలు పాటలు అసలు రోజు రోజుకి ఎంత బాగా పాడుతున్నావు తెలుసా నువ్వు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నీ పాటను చూసి ఇంకా దాంట్లో మైమర్చిపోతూ అలాగే నిన్నే చూస్తూ ఉన్నారు. అందరినీ చక్కగా నవ్విస్తున్నావు. సో వర్ణవి ద గ్రేట్ అని చెప్పని జడ్జెస్ కూడా అన్నారు. సో అలాంటి గ్రేటెస్ట్ డాటర్ ఉన్న గ్రేటెస్ట్ మదర్ ఇక్కడే ఉన్నారు. రెండు స్టేజ్ మీద రండి ఒకసారి. సో ప్రతిసారి తను పాడుతున్నప్పుడు మీ కళ్ళల్లో ఆనందం చూస్తాము. మీరు అక్కడ ఉండి తనని ఎంకరేజ్ చేసే విధానం కానీ, లేకపోతే అందరూ మొహాలు ఒకలా ఉంటే మీ మొహం మాత్రం వెలిగిపోతూ ఉంటుంది ఆ కూతురు పాడే పాట చూస్తుంటే. ఈ అవకాశం దొరికినందుకు మేము కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నామండి. ప్రపంచంలోని తల్లిని మించిన యోధురాలు లేరు అని చెప్పని అంటారు. సో మీరు యోధురాల్లాగా ఉండి మీ పాపని కూడా యోధురాల్లా పెంచుతున్నారు అనమాట. ఇట్ ఈస్ ద గ్రేటెస్ట్ థింగ్. మేమంతా వర్ణవి ద గ్రేట్ అంటాం. ఆ వర్ణవిని ఇచ్చిన మదర్ ఇంకా గ్రేట్. షీఈస్ ద గ్రేట్, రియల్ గ్రేటెస్ట్. అనిల్ సార్, తల్లి కొడుకు మధ్య కూడా ఒక అద్భుతమైన స్నేహం ఉంటుంది అని చూపించినటువంటి ఒక పాట అది. నాకు తెలిసి స్క్రీన్ మీద నేను చూసి చాలా సర్ప్రైజ్ ఫీల్ అయినా ఆ సినిమాలో పాట. సో దాన్ని వర్ణవి పాడటం, తన మదర్ కి డెడికేట్ చేయడం ఇంకా సంతోషాన్ని ఇచ్చింది. ఒక బిడ్డని కనాలంటే తల్లి యుద్ధం చేయాలి. ఒక్కొక్కసారి ఆ బిడ్డని పెంచాలంటే కూడా యుద్ధం చేయాలి. అది తనతో తానై ఉండొచ్చు, తన చుట్టూ ఉన్న నలుగురితో ఉండొచ్చు, ఒక్కొక్కసారి ప్రపంచంతో అయి ఉండొచ్చు. సో అలాంటి యుద్ధం మీరు రోజు చేస్తున్నారు. సో హ్యాట్స్ ఆఫ్ టు యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. సో వరుణవి ద గ్రేట్ అని మనం ఒక వరుణవికి ఒక చిన్న ఇది ఇచ్చాం కదా. సో ఆ వర్ణవి ద గ్రేట్ ఒక మెమెంటోని వర్ణవితో పాటు వాళ్ళ మదర్ మౌనిక గారికి ఇద్దాం అనుకుంటున్నాను. ఎస్ ప్లీజ్, ఆన్ స్టేజ్ సార్. అమ్మకి ప్రైజ్ ఇచ్చాం. ఇప్పుడు నువ్వేం చెప్పాలి? థ్యాంక్ యూ సో మచ్, గాడ్ బ్లెస్ యూ చెప్పు. థ్యాంక్ యూ సో మచ్, గాడ్ బ్లెస్ యూ. అనంత్ గారు, దాశరథి రంగాచార్య గారని ఆయన ఆటోబయోగ్రఫీ రాశారనమాట. దాని పేరు జీవనయానం. అందులో ఒక ఎపిసోడ్ ఏంటంటే వాళ్ళ కుటుంబంతో ఒక ఊరు నుంచి ఇంకో ఊరు వెళ్తూ ఉంటారు తెలంగాణలో. ఆ మధ్యలో చిన్న అడవి ఉంటది అనమాట. ఎడ్ల బండిలో దాటుతూ ఉంటారు. సడన్ గా బండి ఆగిపోద్ది. ఏంటని చూస్తే ఆ పెట్రోమాస్ లైట్ వెలుగులో పులి వచ్చి ఉంటది అనమాట ఎదురుగుండా. నిజంగా మొత్తం ఆ తోలే అతనికి, ఆ దాశరథి రంగాచార్య గారికి, ఆ ఎడ్లకి మొత్తం గుండె ఆగిపోయినంత పని అవుద్ది. కానీ చంటి పిల్లని ఎత్తుకున్న వారి భార్య తల్లి మాత్రం పిల్లని పట్టుకుని పులికి తన శరీరాన్ని అడ్డుపెట్టి, నువ్వేమైనా చంపితే ముందు నన్ను చంపు గాని నా బిడ్డను కాదు అన్నట్టుగా తన బాడీ లాంగ్వేజ్ ఇలా పెడతారు. ఒక 5-6 నిమిషాలు ఆ పులి అలాగే ఆ బండి వైపు చూస్తా ఎందుకు వెళ్ళాలనిపిస్తుందో వెనక్కి తిరిగి వెళ్ళిపోద్ది అనమాట. అంటే ఒక తండ్రి చేయలేని ధైర్యం, ఒక బలవంతుడు చేయలేని ధైర్యం, ఒక బలమైన జంతువు చేయలేని ధైర్యం, ఒక వాహనం చేయలేని ధైర్యం అక్కడ తన బిడ్డ కోసం తన తల్లి చేస్తుంది. ఇక్కడ పులి తన సమస్య అయితే ఆ ఎదుర్కొనే తల్లి మీరు ఖచ్చితంగా పులి వెనక్కి తిరిగి వెళ్లాల్సిందే. ఏనాడో రోజు మీ వర్ణవి మీరు కోరుకున్న విధంగా తయారై మీకు కనపడుతుంది. వర్ణవి, నువ్వెంత బాగా పాడావో. అమ్మ నేర్పించే పాట కంటే అమ్మ కోసం నేర్చుకున్న పాట ఇంకా బాగా పాడావు. థ్యాంక్ యూ సో మచ్, గాడ్ బ్లెస్ యూ. అయిపోయింది. చెప్పమ్మా. ఎంత బాగా పాడావు నాన్న. థ్యాంక్ యూ. అన్ని బాగా వస్తున్నాయి. దీనికి అంతటికి కారణం ఎవరు? అమ్మా కదా. అమ్మే అన్ని నేర్పిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్, గాడ్ బ్లెస్ యూ. ప్రపంచంలోకెల్లా తల్లి గొప్పది. భూమి ఎంత గొప్పదో తల్లి అంత గొప్పది. ఈ భూమికి ఎంత ధీరత్వం ఉందో, ఎంత ఓర్పు ఉందో అది తల్లికే తెలుసు. ఆ విషయం ఇంకో తల్లికే తెలుస్తుంది, వేరెవరికి తెలియదు. ఈ పిల్ల తల్లి అయితే గానీ ఆ విషయం తెలియదు. చాలా అద్భుతం తల్లి. నీకు భగవంతుడు గొప్ప వరాన్ని ఇచ్చారు.
ఆ వరం నీలో అన్నిటినీ నింపుతుంది, నిన్నెక్కడికో మంచి స్థానానికి తీసుకెళ్తుంది, మీ కుటుంబం చల్లగా ఉంటుంది. Thank you so much. God bless you. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ రా. రోజా గారు, మౌనిక గారు, మిమ్మల్ని చూసాక అనిపిస్తుంది, పెద్దలు చెప్పేవాళ్ళు భగవంతుడు అందరి ఇళ్లల్లో ఉండలేడు కాబట్టి ప్రతి ఇంట్లో ఒక తల్లిని ఉంచారంట. సో భగవంతుడు మనకు ఏమైతే ప్రేమ, బ్లెస్సింగ్స్ అన్ని ఏవైతే ఇవ్వాలనుకుంటారో అవన్నీ తల్లి ద్వారా అందరికీ అందచేస్తారు అంటారు. సో నిజంగా మీలాంటి తల్లి ఉండటం వరుణవి అదృష్టం, అండ్ వరుణవి లాంటి అమ్మాయి ఉండటం కూడా మీ అదృష్టం. ఎందుకంటే ఇంత చిన్న వయసులో మీకోసం డెడికేట్ చేసి ఒక సాంగ్ పాడాలి అని ఆ చిన్ని మనసుకు అనిపించింది అంటే మీరు ఎంత ప్రేమగా చూసుకుని ఉంటారు అమ్మాయిని. అమ్మాయి కోరుకున్నవన్నీ కూడా మీరు దగ్గరుండి ఎలా చేస్తున్నారు అనేది దీన్ని బట్టే అర్థమవుతుంది. వరుణవి, నువ్వు గ్రీన్ డ్రెస్ లో ప్యారెట్ లాగా ఉన్నావు తెలుసా? Thank you, ma'am. మమ్మీ కోసం నువ్వు చాలా బాగా పాడావు. Thank you so much. God bless you. లవ్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ బోత్ ఆఫ్ యూ.